హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫోన్పేలో మనం బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకుని ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాము. అయితే మనకు అక్కర్లేదన్నప్పుడు ఫోన్పేలో ఉన్న బ్యాంక్ అకౌంట్ని ఎలా రిమూవ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా అన్లింక్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫస్ట్లీ మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్ ఓపెన్ చేయండి. ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీకు అప్డేట్ అనే ఆప్షన్ ఉన్నట్లయితే కనుక అప్డేట్ కంపల్సరీ చేయండి. కొత్త ఆప్షన్స్ అయితే వచ్చాయి ఇప్పుడు. ఓకే, అండ్ ఫోన్పే యాప్ కనుక మీ దగ్గర లేనట్లయితే కొత్తగా నా వీడియో చూసినట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్పే యాప్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే యాప్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్ని డిలీట్ చేయడానికి ఏం చేయాలి? ఇక్కడ ప్రొఫైల్ బటన్ పైన క్లిక్ చేయండి పైన. ఓకే, ప్రొఫైల్ బటన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు గమనించినట్లయితే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ వచ్చింది కదా. ఈ కింద బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఫోన్ నెంబర్తో ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. నా ఫోన్ నెంబర్తో లింక్ అయ్యి 2 బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. సో ఆ 2 బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఫోన్పేలో ఏ నెంబర్తో లాగిన్ అవుతారో ఆ నెంబర్లో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ మాత్రమే ఇక్కడ చూపించడం జరుగుతుంది. వేరే నెంబర్తో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ మాత్రం ఇందులో చూపించవు. వేరే ఫోన్ నెంబర్తో ఉన్న దాంతో మళ్ళీ ఫోన్పేలో లాగిన్ అయితే కనుక ఆ ఫోన్ నెంబర్తో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ మళ్ళీ ఇక్కడ చూపిస్తాయి. మీ పాత ఫోన్ ఏదైతే లాగిన్ అయి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ చూపించనమాట. సో అది గమనించగలరు. సో ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ని డిలీట్ చేయాలి. ఎలా? సో ఇక్కడ ఉన్న ఏదో బ్యాంక్ అకౌంట్ మీరు ఏదైతే డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో బ్యాంక్ అకౌంట్ని, ఆ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఫర్ సపోజ్ మీకు చూపించడానికి పైన ఉన్న బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క గమనించినట్లయితే ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ప్రైమరీలో ఉందా లేదా అని చెప్పి చూపిస్తుంది. మీ సేవింగ్స్ అకౌంటా లేకపోతే కరెంట్ అకౌంటా చూపిస్తుంది. బ్రాంచ్ ఏ ఊరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటని చెప్పేసి చూపిస్తుంది. యూపీఐ పిన్, బ్యాలెన్స్, ఇంటర్నేషనల్ యూపీఐస్ హియర్, యూపీఐ ఐడీస్ అని చెప్పేసి ఇవన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క యూపీఐ నెంబర్ కనిపిస్తుంది. మీ యొక్క యూపీఐ @IBL అని చెప్పేసి యూపీఐ అది సంబంధించిన కనిపిస్తుంది. ఇక్కడ కిందకి గమనించినట్లయితే ఇక్కడ అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి లాస్ట్ ఆప్షన్ రెడ్ కలర్లో ఉంది. సో ఆ ఆప్షన్తో మన ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే యాడ్ చేసుకున్నామో మనం అక్కర్లేదు అనుకుంటున్నామో దాన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. సో దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వెంటనే ఇక్కడ డూ నాట్ అన్లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఇఫ్ యూ ఫేస్ ఏ పేమెంట్ ఇష్యూ అని చెప్పి వస్తుంది. పేమెంట్ ఇష్యూ కనుక మీరు ఫేస్ చేస్తున్నట్లయితే దయచేసి మీ బ్యాంక్ అకౌంట్ని డిలీట్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. అండ్ యూ క్యాన్ మేక్ ద పేమెంట్ సక్సెస్ఫుల్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని చెప్పేసి అంటున్నారు. మీరు పేమెంట్ ఇష్యూ కనుక ఫేస్ చేసినట్లయితే మీ బ్యాంక్ని డిలీట్ చేయొద్దు, కాసేపటి తర్వాత ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది, మీరు మీ పేమెంట్ని సక్సెస్ఫుల్గా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అండ్ కింద ఆప్షన్ గమనించినట్లయితే ఇక్కడ ఇఫ్ యూ అన్లింక్ యువర్ అకౌంట్ యూ క్యాన్ నో లాంగర్ యూజ్ ఇట్ ఫర్ పేమెంట్స్ ఆన్ ఫోన్పే అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చింది. మీరు కనుక ఈ యొక్క ఫోన్పే అకౌంట్ డిలీట్ చేసినట్లయితే బ్యాంక్ అకౌంట్ని మీరు పేమెంట్స్కి యూజ్ చేసుకోలేరు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ఒకసారి చదువుకుంటే మంచిది. ఇక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయో కంపల్సరీ చదివితే మనకి అక్కడ దాన్ని ఉన్న బట్టి మనం డిలీట్ చేసుకోవాలి లేదని చెప్పేసి మనం ఆలోచించుకోవచ్చు. సో ఇక్కడ అన్లింక్ అని చెప్పి ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసేయండి. దీనిపైన క్లిక్ చేయగానే యువర్ అన్లింకింగ్ యువర్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా అన్లింక్ అయిపోయింది. ఏదైతే ఒక బ్యాంక్ అకౌంట్ చూపిస్తుందో ఆ బ్యాంక్ అకౌంట్ ఒకటే చూపిస్తుంది, రెండో బ్యాంక్ అకౌంట్ అనేది చూపించట్లేదు. సో సక్సెస్ఫుల్గా డిలీట్ అయిపోయింది, రిమూవ్ అయిపోయింది, అన్లింక్ అనేది అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఫోన్పేలో ఉన్న బ్యాంక్ అకౌంట్ని మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, అన్లింక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.